హలో ఈరోజైతే అండి. అందరూ ఇష్టపడే, అస్సలాముఅలైకుం. అందరూ తినే చికెన్ దమ్ బిర్యానీతో అయితే మేము ముందుకొచ్చేసాను. చూడండి ఎలా పొడి పొడిగా ఉందో. చూడండి ముక్కలు చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరూరుతోంది కదా! సో, ఇది మీరు కూడా ట్రై చేయాలంటే ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్‌లోకి వెళ్తే దానికి కావాల్సిన పదార్థాలు 750 గ్రాముల చికెను, తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైసు 1 కిలో, మనకు ఉల్లిపాయలు 200 గ్రాములు, పచ్చిమిర్చి చీలికలు 4, పుదీనా కొత్తిమీర తగినంత, ఒక 200 గ్రామ్స్ టొమాటోస్, తర్వాత అల్లం వెల్లుల్లి, నేను వెల్లుల్లికి పొట్టు తీయలేదండి, షాజీరా, తర్వాత బిర్యానీ హోల్ మసాలా, ఇది టేస్టింగ్ సాల్ట్ అండి, మీ ఇష్టము, స్కిప్ చేయొచ్చు. 4 యాలకులు, 4 చెక్క లవంగాలు, 1.5 స్పూను కారము, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, తర్వాత తూరి మేతి, తర్వాత తగినంత నిమ్మరసము. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. అల్లం వెల్లుల్లి నేను ఇలా రోట్లో వేసి దంచుకుంటానండి. అప్పటికప్పుడు దంచుకుంటే ఆ ఫ్రెష్నెస్, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. పొట్టు తీయకుండా అయితే దంచుకుంటాను. ఇలాగా మనము కొంచెము బరకగా దంచుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నాను. అందులోకి బాగా క్లీన్ చేసుకున్న విత్ బోన్, విత్ స్కిన్ ఇవి వాడానండి నేను చికెను. ఈ చికెన్ అయితే కుక్కర్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉప్పు తగినంత. ఇలా ముక్కలు కుక్కర్లో వేయడం వల్ల తొందరగా ఉడుకుతాయండి. కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా కారము వేసుకున్నామండి. వేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఇంకా వాటర్ ఏం అవసరం లేదండి. చికెన్లో ఉన్న వాటర్తోనే ఇది ఉడికిపోతుంది. మొత్తం బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీనికి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వరకు మనము దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీకి అయితే రెడీ చేసుకుందాము. ఇది బిర్యానీ కడాయి అండి. ఇందులోకి మనము ఫస్ట్ స్టవ్ మీద పెట్టి ఇది బాగా కాగనివ్వాలి కడాయిని. మొత్తం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు దీన్ని మనం వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే నేను తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 150 గ్రామ్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. చూడండి ఆయిల్ వేడెక్కుతుంది. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మన దగ్గర ఉన్న హోల్ గరం మసాలాను, అంటే రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, తర్వాత షాజీరా, బిర్యానీ ఆకు, తర్వాత మన దగ్గర చెక్క లవంగ, ఇవి అన్నీ యాడ్ చేసుకొని జస్ట్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేగించుకోవాలి మనము. ఇప్పుడు ఉల్లిపాయలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, అస్సలు వదలరండి, అంత బాగుంటుంది బిర్యానీ అయితే. చూడండి మనం రెస్టారెంట్లలో, బయట హోటల్స్లలో ఏవేవి వాళ్ళు కలిపి చేస్తారో తెలియదు. అసలు ఆయిల్ వేస్తారో లేదా వేరేది వేస్తారో మనకు తెలియదు కదా. మనం ఇంట్లో చేసుకున్నామంటే తనివి తీరా తినచ్చు, ప్లస్ ఆరోగ్యంగా ఉంటామండి. మనకు తెలిసిన ఇంగ్రీడియంట్సే వాడతామండి. ఇంట్లోవి తప్ప బయట ఏ ఇంగ్రీడియంట్స్ నేను ఈ బిర్యానీలో అయితే వాడలేదండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే బిర్యానీ మీకు చూపిస్తున్నాను. చూసేయండి మీరు. చూడండి లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. ఎక్కువ అయితే మనము వీటిని వేయించుకోకూడదండి, మాడిపోతాయి. కొద్దిగా వైట్గా ఉన్నప్పుడే మనము గార్నిష్ కోసం కొన్ని పక్కన తీసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మనము రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టీ స్పూన్స్ అయితే నేను వేసుకున్నాను. జస్ట్ లైట్ మసాలాతోనే మనము బిర్యానీని అయితే చాలా అంటే చాలా రుచికరంగా చేసుకోవచ్చండి. చూడండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత బ్రౌన్ ఆనియన్స్ బాగా కలిసేంత వరకు మొత్తం కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనము దాన్ని కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు చూడండి అది కూడా వేగిపోయింది. ఇందులోకి టమాటోస్ అయితే నేను యాడ్ చేశాను. తర్వాత కస్తూరి మేతి,
కారము, మనం తీసుకున్న కారం అండి. తర్వాత ధనియాల పొడి. ఇప్పుడు ఇందులోకి మనము గరం మసాలానైతే యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర, తర్వాత పుదీనాను యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఇష్టపడతారు మీ ఇంట్లో వాళ్ళు కూడా. ఒకసారి చేసి పెట్టండి. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. చూడండి, ఈ విధంగా మనము మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, గరం మసాలా మర్చిపోయానండి, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. గరం మసాలానైతే వేసేసానండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. చూడండి, ముక్కలు ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు మసాలా తొందరగా మనకు అయిపోతుంది, లేదంటే లేట్ ప్రాసెస్ అవుతుందండి ఇందులో వేసామంటే. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేసి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన మనము తీసుకున్న రైస్ని అయితే ఉడికించుకోవాలి. రైస్ని మనము చాలా అంటే చాలా జాగ్రత్తగా మనము ఈ దమ్ బిర్యానీకి రైస్ ఉడికించుకోవాలండి. కొంచెం మనకు మొత్తం ఉడికిపోయినా కూడా మెత్తగా అయిపోతుంది బిర్యానీ అనేది. బిర్యానీ పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది కదా. చూద్దామండి, మసాలా అయితే చూడండి ఉడికిపోయింది. చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు మనము దమ్ బిర్యానీ కోసం ఈ మసాలాను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఎందుకంటే లేయర్స్ మనం వేయాలి కదా, అందుకోసం అండి. నేనైతే హాఫ్ మసాలానైతే తీసేసుకున్నాను చికెన్ని. చూడండి, ఈ రైస్ అయితే ఈ విధంగా ఉడకాలండి. ఫస్ట్ లేయర్కి మనము 50% రైస్ ఉడికితే సరిపోతుంది, 50 or 60%. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. తర్వాత మనకు సెకండ్ లేయర్కి 75% వరకు మనకు రైస్ అయితే కుక్ అవ్వాలండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అయితే వేసేసాను నేను. ఇప్పుడు నేను పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ అయితే నెక్స్ట్ లేయర్కి వేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే నేను నెక్స్ట్ లేయర్కి వేస్తున్నాను. బియ్యం మనము అన్నం ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా, వాటిని మనం ఒక గ్లాసులో సపరేట్గా తీసి పెట్టుకోవాలండి. మనకు ఇప్పుడు నెక్స్ట్ యూజ్ అయితే దాని గురించి చెప్తాను నేను. చూడండి, ఈ విధంగా సెకండ్ లేయర్ ఇది 75% వరకు కుక్ అయిందండి రైస్. సెకండ్ లేయర్ అయితే వేసేసాను. చూడండి, నేను వాటర్ అయితే తీసుకున్నాను కదా, ఆ వాటర్ని పైన వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైనా కుక్ అవ్వకుండా ఉంటుంది కదా, దానికోసం ఈ వాటర్ వేసామంటే మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్, ఘీ యాడ్ చేశాను నేను. ఇవి యాడ్ చేయడం వల్ల ఈ మెతుకు అతుక్కోకుండా చాలా అంటే చాలా మనకు పలుకులుగా రైస్ అయితే వస్తుందండి. ఇప్పుడు షాజీరా అయితే వేసాను పైకి. తర్వాత నేను తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనానైతే యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఈ కలర్స్ అండి, ఫుడ్ కలర్స్, ఇది ఆప్షనల్, మీ ఇష్టం అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. చూడండి, నేను ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసాన్ని అయితే పైనుంచి నేను వేస్తున్నాను. ఇప్పుడు అంతేనండి. ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక 20 మినిట్స్ వరకు, ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి బిర్యానీని. తర్వాత మనము లో ఫ్లేమ్ మొత్తం పూర్తిగా తగ్గించేసి లో ఫ్లేమ్లో మనము ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే దమ్ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందంటే బిర్యానీ, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మెతుకు అతుక్కోలేదు అసలు, అంత బాగుందండి బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.